నమస్కారం N3 న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. సచివాలయ సిబ్బందితో కలెక్టర్ హిమాంశు శుక్లా సమీక్ష. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. కావలిలో ఇంటింటికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. సమస్య మీది, పరిష్కారం నాదని హామీ. మదనపల్లి ప్రభుత్వ వైద్యశాలలో దారుణం. వైద్యుల నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన మహిళ. కోటంరెడ్డిని కలిసిన బిగ్ బాస్ సీజన్ ఫైనలిస్ట్ పవన్ కుమార్. అభివృద్ధి కార్యక్రమాలపై ప్రశంస. సచివాలయ సిబ్బందితో హౌస్ హోల్డ్ సర్వే సిబ్బంది విధులు తదితర ముఖ్య అంశాలపై కలెక్టర్ హిమాంశు శుక్లా సమావేశం నిర్వహించారు. విధుల్లో తప్పనిసరిగా టైం పాటించాల్సిందేనని ఆదేశించారు. తడి పొడి చెత్త సేకరణపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని సూచించారు. ఇంటి నుంచి తడి చెత్త, పొడి చెత్త సేకరణలో సచివాలయ శానిటరీ సిబ్బంది ప్రజలలో మరింత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. నెల్లూరు నగరం పాత మున్సిపల్ కార్యాలయంలోని సచివాలయాల సిబ్బందితో హౌస్ హోల్డ్ సర్వే సిబ్బంది విధులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయాలలో అన్ని రిజిస్టర్లు విధిగా ఎప్పటికప్పుడు నిర్వర్తించాలని సూచించారు. ముఖ్యంగా విధుల్లో ఉన్న సిబ్బంది ఖచ్చితంగా సమయ పాలన పాటించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఇంటింటి సర్వే ఎలా చేస్తున్నారని సంబంధిత సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్లానింగ్ సిబ్బంది రిజిస్ట్రేషన్ శాఖతో సమన్వయపరుచుకొని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు. అనంతరం మెక్లెన్స్ రోడ్డులో జయమ్మ ఇంటి వద్ద ఇంటింటికి సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో సంబంధిత సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఈ సమీక్షలో కలెక్టర్, కమిషనర్, పలు శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. కావలిలో 40వ వార్డులో ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నిర్వహించారు. అధికారులు టీడీపీ నేతలతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకమై వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రతి సమస్యని పరిష్కరిస్తామని కావ్య హామీ ఇచ్చారు. కావలి పట్టణం 40వ వార్డులో ప్రతి సమస్యను పరిష్కరిస్తానని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. శనివారం వార్డులో సమస్య మీది, పరిష్కారం నాది అంటూ ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అక్కడి టీడీపీ ఇన్ఛార్జీలు, పట్టణ నాయకులు, మున్సిపల్ ఇతర అధికారులతో కలిసి వార్డులో పర్యటించారు. ప్రధానంగా కాలం చెల్లిన రోడ్లు, లో వోల్టేజీ, కాలం చెల్లిన విద్యుత్ స్తంభాలు, జారిన విద్యుత్ తీగల వల్ల ఇబ్బందులు వంటి సమస్యలు గుర్తించారు. ఇంటింటికి వెళ్లి మహిళలు, వృద్ధులతో మాట్లాడి వారికి అందించే సంక్షేమ పథకాలలో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే N3 న్యూస్తో మాట్లాడుతూ రోడ్ల నిర్మాణానికి 65 లక్షల రూపాయలు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. విద్యుత్ అధికారులతో సమీక్షించి విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు, వార్డు నాయకులు రఫీ, నాయకులు అన్సర్, అలహర్, దామ మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. 40వ వార్డులో ఈ రోజున ఇంటింటి ఎమ్మెల్యే కార్యక్రమం, సమస్య మీది పరిష్కారం నాది అనేటువంటి నినాదంతో ఈ రోజున ఈ ప్రాంతాన్ని తిరుగుతున్నాం. ముఖ్యంగా ఈ వార్డులో కరెంటు ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉన్నాయని, ఇప్పుడు 25-30 సంవత్సరాల కింద వేసినటువంటి సిమెంట్ రోడ్లు ఈరోజు డ్యామేజ్ అయి ఉన్నాయనేటువంటి గుర్తించడం జరిగింది. అందుకోసమే ఈ వార్డుకి 65 లక్షల రూపాయలు ఈరోజు నిధులని వెచ్చించడం జరిగింది. తప్పకుండా నూడా డబ్బులతో కానీ అదేవిధంగా మున్సిపాలిటీ ఫండ్తో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సిమెంట్ రోడ్లన్నిటి మరమ్మతులు, కొత్త సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేసేదానికి 65 లక్షల రూపాయలు ఈరోజు నిధులు వెచ్చించడం జరిగింది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఈ రోజున అన్నింటినీ కూడా రివ్యూ చేస్తున్నాం. తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కరెంటు స్తంభాలన్నింటినీ కూడా మార్చాల్సిన అవసరం ఉంది. అన్నీ కూడా లో లెవెల్లోకి వెళ్ళిపోయిన స్తంభాలన్నీ కూడా వైర్లు తగులుతున్నాయి. కాబట్టి 9.1 మీటర్ హైట్ ఉన్నటువంటి స్తంభాలు వేయటం, కరెంటు ఫ్లక్చువేషన్ లేకుండా నూతనంగా కూడా ట్రాన్స్ఫార్మర్లు వేసే విధంగా కూడా ఈరోజు అధికారులు సూచించడం జరిగింది. తప్పకుండా ఈ ప్రాంత ప్రజల యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయన్నటువంటి ఆశాభావంతో ఉన్నా. నెల్లూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డిని వైసీపీ నాయకులు ములాఖత్ అయ్యారు. మాజీ మంత్రి కాకాని, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిలు పిన్నెల్లి సోదరులను కలిసి పరామర్శించి మీడియాతో మాట్లాడారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అన్యాయంగా అక్రమ కేసుల్లో అరెస్టు చేయించి చంద్రబాబు ఆనందం పొందుతున్నారని కాకాని అన్నారు.
శనివారం నెల్లూరు సెంట్రల్ జైల్లో పిన్నెల్లి సోదరులను వైసీపీ నాయకులు కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ, పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధం లేని, ఆధారాలు లేని కేసులో ఇరికించి పోలీసులు అనేక రకాల బూటకపు ఆధారాలు సృష్టించి కోర్టుని నమ్మించి జైలుకు పంపడం దారుణమన్నారు. జైల్లో పిన్నెల్లి సోదరులు చాలా ఆరోగ్యంగా, ధైర్యంగా ఉన్నారన్నారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ, పిన్నెల్లి సోదరులు అక్రమ కేసులకు భయపడకుండా ధైర్యంగా ఉన్నారని తెలిపారు. అనంతపురం జిల్లాలో ఎక్కడ తప్పు జరిగినా దానిలో రాజకీయ నాయకుడిపై ఇటువంటి అక్రమ కేసులు పెట్టేవారని, చంద్రబాబు నాయుడు వచ్చాక ఇలాంటి సంస్కృతి రాష్ట్రం మొత్తం తీసుకొచ్చాడని ఎద్దేవా చేశారు. ఈ విధంగా అక్రమ కేసులు పెట్టుకుంటూ పోతే జైలు సరిపోవన్నారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల కాలంలో దొంగ కేసులు పెట్టుకుంటూ అక్రమ నిర్బంధాలు చేసుకుంటూ వస్తున్నారని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విష సంస్కృతిని తీసుకొచ్చిందని, ఇది మంచిది కాదన్నారు. 2029లో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వస్తుందని, అప్పుడు అక్రమాలు చేయాలంటే భయపడతారని అధికారులు గుర్తుపెట్టుకోవాలని తెలిపారు. అన్యాయంగా ఒక అక్రమమైనటువంటి కేసులో ఇరికించి ఈరోజు చంద్రబాబు ఆనందం పొందేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఓ దుర్మార్గమైనటువంటి, సంబంధం లేనటువంటి, ఆధారాలు లేనటువంటి ఒక కేసులో ఇరికించి దానికి సంబంధించి పోలీసులు అనేక రకాలైనటువంటి సాక్ష్యాలు సృష్టించి దానిలో ఈయన భాగస్వామి ఉన్నాడు అని చెప్పి కోర్టును నమ్మించి ఈరోజు జైలుకి పంపించడం జరిగింది. ఇది దారుణమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు కలిసి మాట్లాడినటువంటి సందర్భంలో రామకృష్ణారెడ్డి కానీ, వాళ్ళ తమ్ముడు వెంకటరామరెడ్డి గారు కానీ ఆరోగ్యంగా ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు. వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఈ కేసులో మమ్మల్ని జైల్లో వేశారనేటువంటి ఆలోచన కానీ, ఆ భయం కానీ ఎక్కడా కనిపించడం లేదు. ఈ కేసులు మేము ధైర్యంగా ఎదుర్కొంటాం. న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది. న్యాయస్థానాల్లో పోరాటం చేస్తాం. న్యాయ పోరాటం చేసినా సరే ఈ కేసులో దీనిలో విజయం సాధిస్తామనేటువంటి నమ్మకం, విశ్వాసం, ధీమాతో వాళ్ళు ఉండడం జరిగింది. నెక్స్ట్ ప్రభుత్వం వస్తే ఇట్లాగే దొంగ కేసులు కడుతుంది, అంతకు మించి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి యొక్క 2.0 అనేది ఆ భయం అంటే ఏ విధంగా అక్రమాలు చేయడానికి మళ్ళీ భవిష్యత్తులో భయపడే విధంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆలోచించుకోండి. ఉద్యోగస్తులు, ఆఫీసర్లు అందరినీ కోరుకోవడం, మీకేదో పైన ప్రెషర్ ఉంది, కేవలం ఒక 4 నెలలు లోపల పెట్టండి, వాళ్ళు సాటిస్ఫై అవుతారు అనే పద్ధతిలో కేసులు కట్టుకుంటూ పోతే ఇది ఖచ్చితంగా మీకే తిరుక్కుంటుంది. ఎందుకంటే వీఆర్ సీయింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్. ఈరోజు చాలామంది ఆఫీసర్స్ పోస్టింగ్ లేకుండా ఏ విధంగా ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా కడుతున్నారు. సో ఇది ఖచ్చితంగా మనం చేసిన ఏదైనా ఉంటే అది మళ్ళీ కూడా బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఏదైతే కరెక్ట్గా ఉంటుందో ఆ పద్ధతిలో పోవాల్సిందిగా మీ అందరినీ కూడా ఇక్కడ ఈ సందర్భంలో కోరుతున్నాము. డెఫినెట్గా పిన్నెల్లి బ్రదర్స్ మరింత ధైర్యంగా ముందుకు వచ్చి పార్టీ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తారు. ఖచ్చితంగా పార్టీకి అండగా నిలబడతారు. వారందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరినైతే ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కుటుంబాలకు, వాళ్ళకు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది. వాళ్ళ ఆలోచన సడలు కూడా ధైర్యంగా ఉండాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఇంతకన్నా ఏమీ చేయలేరు. ఇంతకు మించి గతంలో కూడా మేము 4 నెలలు ముందు కూడా ఇక్కడ వచ్చి ఉన్నాము. మళ్ళా కూడా మరో కేసు పెట్టారు, అక్రమ కేసు. అందులో ఇద్దరు ఆధిపత్య పోరు కోసం ఇద్దరు చనిపోతే తెలుగుదేశం వల్లే ఆ కేసులో అక్రమంగా కేసు. అంటే ఈ కేసులన్నీ పోలీస్ అధికారులు ఏ విధంగా చూస్తున్నారంటే ఆ టవర్ లొకేషన్లో ఎవరో ఒకరు ఉంటే వాళ్ళతో వీళ్ళు మాట్లాడుతుంటారనే ఒక ఉద్దేశంతో ఆ కుట్రగా తీసుకొని వచ్చి కేసులు పెట్టడం జరుగుతుంది. ఇది సాధారణంగా మా అనంతపురం జిల్లాలో ఎక్కువగా పెట్టేవాళ్ళు. పొలిటికల్గా ఎక్కడ మర్డర్ జరిగినా కూడా పొలిటీషియన్ ఇన్వాల్వ్ చేసి ఇబ్బందులకు గురి చేసేవాళ్ళు. ఈ సంస్కృతి రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు పెట్టడం జరుగుతుంది. అంటే ఈ విధంగా పెట్టుకుంటూ పోతే రేపు పొద్దున జైళ్ళల్లో ఈరోజు మా లీడర్లంతా ఏ విధంగా సఫర్ అవుతారో మళ్ళీ తిరిగి మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా దీని పరిణామాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. పీలేరును నూతన రెవెన్యూ డివిజన్ గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఆర్డీఓ, డీఎస్పీ కార్యాలయాలకు కావాల్సిన స్థలాలను ఆయన ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ రెడ్డి చొరవతో పీలేరు పట్టణ పరిసర ప్రాంతాల రూపురేఖలు మారనున్నాయి. పీలేరులో ఆర్డీఓ, డీఎస్పీ కార్యాలయాలకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి స్థల పరిశీలన చేశారు. పట్టణంలోని సంజీవ్ గాంధీ డిగ్రీ కళాశాల, రైల్వే స్టేషన్ దగ్గర నిర్మించిన నూతన సచివాలయాలు, పాలసీతుల కేంద్రం తదితర భవనాలు యుద్ధ ప్రాతిపదికన స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీలేరును నూతన రెవెన్యూ డివిజన్గా
ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆర్డీఓ, డీఎస్పీ కార్యాలయాల ఏర్పాటుకు పరిశీలన చేయడం జరిగిందన్నారు. ఈ కార్యాలయాల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించి అధికారులకు తగు సూచనలు చేశామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల కోరిక మేరకు తమ సమస్యలు పరిష్కరించుకోవడానికి పీలేరును రెవెన్యూ డివిజన్గా ప్రకటించడం ఎంతో సంతోషించదగ్గ విషయమని, ఆర్డీఓ, డీఎస్పీ కార్యాలయాల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ పనులను ప్రారంభించారని, అతి త్వరలో పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు. సూలూరుపేటలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. అధికారులు, టీడీపీ నేతలతో కలిసి ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజలందరూ ప్రజా దర్బార్ను సద్వినియోగం చేసుకోవాలని నెలవల సూచించారు. తిరుపతి జిల్లా సూలూరుపేటలో ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె అధికారులు, టీడీపీ నాయకులతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో అనేక సమస్యలకు పరిష్కారం అవుతున్నాయని ఎమ్మెల్యే నెలవల పేర్కొన్నారు. ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పరుగులు పెడుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ రోజు నాకు వచ్చిన అర్జీలన్నీ కూడా రోడ్లు లేవని, డ్రైన్స్ లేవని ఎక్కువగా సమస్యలు తీసుకొస్తున్నారు. దాంతో పాటు ల్యాండ్ ఇష్యూస్ కూడా, అంటే ఒకరి పేరు మీద ఉంటే అది ఇంకోరి పేరు మీద రిజిస్టర్ చేయడం. ముఖ్యంగా వైసీపీ నాయకులు గతంలో 5 సంవత్సరాలు ఇలాంటివి ఎన్నో జరిపి సర్వే నంబర్లు మార్చేయడం, లేదా వారసత్వం అని వేరే పేర్లు పెట్టి రిజిస్టర్ చేసేయడం, ఇలాంటివి ఎన్నో చేయడం వల్ల ఈ రోజు మనకు ల్యాండ్ ఇష్యూ, మనకు ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం పూర్తయినా కూడా ఇంకా సమస్యలతో ప్రజలు బాధపడుతున్నారంటే గతంలో 10 సంవత్సరాలుగా వాళ్ళు చేసిన అరాచకం గాని, లేదా ఇలాంటి అన్యాయాలు గాని, వాటి వల్ల ఇంకా కూడా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి డ్రైన్స్ కూడా మన మున్సిపల్ మినిస్టర్ గారు పొంగూరు నారాయణ గారు మనకి ఇటు సూలూరుపేటలో 16 కోట్లు, అలాగే నాయుడుపేటలో 18 కోట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. జిల్లా గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని చైర్మన్ మేకపాటి శాంతికుమారి పేర్కొన్నారు. తనను నమ్మి ఈ బాధ్యతను అప్పగించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. మర్రిపాడికి విచ్చేసిన శాంతికుమారికి ఘన స్వాగతం పలికారు. నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా మేకపాటి శాంతికుమారిని ప్రభుత్వం నియమించిన నేపథ్యంలో శనివారం ఆమె మర్రిపాడులోని స్వగృహానికి విచ్చేశారు. ఈ సందర్భంగా మహిళలు, యువత భారీ గజమాలలతో ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. మేకపాటి నివాసంలో సందడి నెలకొనింది. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మేకపాటి శాంతికుమారి మాట్లాడుతూ తనకు ఈ బాధ్యత అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తనకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తానని, ముఖ్యంగా ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల అభివృద్ధికి ప్రజా ప్రతినిధులతో కలిసి పనిచేస్తానని తెలిపారు. మహిళలకు సముచిత ప్రాధాన్యం ఇస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని, మహిళా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె పేర్కొన్నారు. మా మంచితనము, మా కష్టాన్ని, మేము పార్టీ మీద చూపుతున్నటువంటి ప్రేమ అన్ని కూడా గ్రహించి మన ముఖ్యమంత్రి గారు మా శాంతమ్మకి గ్రంథాలయ చైర్మన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పోస్టు ఇచ్చినందుకు మేము ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారికి రుణపడి ఉంటాము. మేము వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ప్రజలకి చెప్పిన మాట ప్రకారం చేస్తున్నటువంటి ప్రభుత్వం అనేది కూడా అందరూ కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి అనేది కూడా అందరూ కూడా తెలుసు. ఆయన పరిపాలన గొప్పగా ఉందనేది కూడా ఈరోజు ప్రజానీకం కొనియాడుతున్నటువంటి విషయం ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే, రాష్ట్రం అంతా తెలిసిన విషయమే. తొలిసారిగా నన్ను పార్టీలోకి ఆహ్వానించి కండుగప్పి ఒక మహిళ గౌరవాన్ని కాపాడిన దేవుడు చంద్రబాబు నాయుడు గారు. మొట్టమొదటగా నాకు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పదవి ఇచ్చారు, అలా గౌరవించారు. తర్వాత పార్టీకి పనిచేయమన్నారు. వారు చెప్పినట్టు చేశాను, తెగించి పోరాడాను. అది గుర్తించారు. గుర్తించి ఈరోజు నాకు ఈ పదవిని ప్రసాదించినందుకు నేను నిజంగా ఆయన్ని చాలా దేవుడిగా భావిస్తున్నాను. నేను పూజించే నారాయణుడి తర్వాత నాకు దేవుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారిని మీడియా సాక్షిగా చెప్తున్నాను. నేను నా ఊపిరి ఉన్నంత వరకు నేను తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తాను, కష్టపడి పనిచేస్తాను. అదేవిధంగా నాకు అప్పచెప్పినటువంటి ఈ గ్రంథాలయాన్ని తీర్చిదిద్దుతానని నేను మాట ఇస్తున్నాను. నా మీద పెట్టినటువంటి విశ్వాసాన్ని 100% నేను ఫుల్ఫిల్ చేస్తానని
నేను తెలియజేసుకుంటున్నాను. 18 రకాల చేతి వృత్తిదారులను బలోపేతం చేసేందుకు మోడీ ప్రభుత్వం కృషి చేస్తోందని విశ్వకర్మ యోజన అమలు కమిటీ సభ్యులు చిట్టిబాబు తెలిపారు. విశ్వకర్మ యోజన పథకాన్ని వృత్తిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న విశ్వకర్మ యోజన పథకాన్ని చేతి వృత్తిదారులు సద్వినియోగం చేసుకోవాలని విశ్వకర్మ యోజన అమలు కమిటీ సభ్యులు చిట్టిబాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చిత్తూరు నగరం ఎంఎస్ఆర్ కాంప్లెక్స్ తమ కార్యాలయంలో శనివారం విశ్వకర్మ యోజన పథకం ద్వారా లబ్ధి పొందని వారితో సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2023 నుండి 18 రకాల చేతి వృత్తిదారులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని, తద్వారా వారిని బలోపేతం చేసి వారి సాధికారత కోసం మోడీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రయోగాత్మకంగా ప్రారంభమైనటువంటి విశ్వకర్మ యోజన తర్వాత అన్ని జిల్లాల్లో ప్రారంభమైంది. మన జిల్లాలో కూడా విశ్వకర్మ యోజన కింద అనేక మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఒక్కొక్క వృత్తికి సంబంధించి దాదాపు 7,000, 8,000, 9,000, 10,000 అలా చేసుకున్నారు. అత్యధికంగా టైలర్స్, దర్జీ వాళ్ళు 13,000 మంది రిజిస్టర్ చేసుకోవడం అనేటువంటి జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం 13,000 మందికి మనము కన్సిడర్ చేయలేదు. మిగిలినటువంటి చేతి వృత్తుల్లో కాపీ మేస్త్రులకు, వడ్రంగి వాళ్లకు, కుమ్మరి వాళ్లకు అందరికి కూడా ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ పీరియడ్లో రోజుకు 500 రూపాయలు స్టైఫండ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇచ్చి ఈ విధంగా విశ్వకర్మ యోజన లబ్ధిదారుడు అని చెప్పి ఇచ్చిన తర్వాత లోకల్గా స్థానికంగా ఉన్నటువంటి బ్యాంకుకు వారి పేరు పంపించడం, వారికి ఇన్సెంటివ్గా డెవలప్మెంటల్ లోన్ అంటే మొదటి సంవత్సరం 1,00,000 రూపాయలు వారికి 5% ఇంట్రెస్ట్ రేటుతో ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మదనపల్లి ప్రభుత్వ వైద్యశాలలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం కోల్పోయింది. ఇందుకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం పోయింది. తంబాలపల్లి మండలంలోని బలకవారిపల్లికి చెందిన మల్లమ్మ శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వైద్యం తీసుకుంది. అయితే ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం ప్రవర్తన కారణంగా సరైన వైద్యం అందక ఆసుపత్రి వరండాలో మల్లమ్మ ప్రాణాలు విడిచింది. వైద్యుల తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి ఈ ఘటనకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సూలూరుపేట ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం నాయకులు ధర్నా చేపట్టారు. ఉద్యమ నేత అప్పలరాజుపై అక్రమ కేసులు వెంటనే ఎత్తివేసి విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా సిపిఎం కార్యవర్గ సభ్యుడు, ప్రజా ఉద్యమ నేత అప్పలరాజుపై అనకాపల్లి పోలీసులు అక్రమ కేసులు పెట్టి పీడీ యాక్ట్ కింద అరెస్టు చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే తిరుపతి జిల్లా సూలూరుపేటలో కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కామ్రేడ్ అప్పలరాజును పోలీసులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు అల్లయ్య, సుధాకర్ రావు, సాంబశివరావు, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. కాశీనాయన ఆలయ సమీపంలోని పంటుకాలువ బ్రిడ్జి వద్ద వైసీపీ నాయకులు నిరసన చేపట్టారు. ప్రధాన రహదారి భారీ గుంతపడిన అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలోని కాశీనాయన గుడి సమీపంలో పంట కాలువ బ్రిడ్జిపై ఏర్పడిన భారీ హోల్ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారింది. నల్లపురెడ్డిపల్లి, మురగల్ల, కనుకూరుపల్లి, బట్టేపాడు, అప్పారావుపాలెం, వీర్లగుడిపాడు, చేజర్లకు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న ఈ బ్రిడ్జి మీదుగా రోజు వేలాది మంది ప్రయాణిస్తుంటారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మకూరు రూరల్ అధ్యక్షులు తోడేటి అశోక్ మాట్లాడుతూ అప్పారావుపాలెం ఇసుక రీచ్ నుంచి ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతోనే అధిక లోడుతో ఇసుక లారీల రాకపోకలు సాగిస్తుండటంతో ఈ ప్రమాదకర అగాధం ఏర్పడిందని అశోక్ ఆరోపించారు. ఇసుక మాఫియాకు అనుమతులు ఇచ్చి ప్రజల భద్రతను విస్మరించడం కూటమి ప్రభుత్వ ఘోర వైఫల్యమని మండిపడ్డారు. ఈ సమస్యపై స్పందించని ప్రభుత్వ వైఖరికి నిరసనగా తోడేటి అశోక్ ఆధ్వర్యంలో కాశీనాయన గుడి సమీపంలో ప్రజా ఉద్యమం నిర్వహించారు. బ్రిడ్జిపై ఏర్పడిన హోలును తక్షణమే మరమ్మతులు చేయాలని, ఇసుక లారీలపై కఠిన నియంత్రణలు విధించాలని ఎస్సీ నాయకులు డిమాండ్ చేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ నాయకులు దొరబాబు, మాల్యాద్రి, సుమంత్, రాజా, అశోక్, వెంకయ్య, బుజ్జయ్య, సాయి, పెంచలయ్య మరియు పోలవరం ఎస్సీ నాయకులు పాల్గొన్నారు. వారంలో ఒకరోజు కావలి, కందుకూరులో మెడికవర్ హాస్పిటల్ వైద్యుల సేవలు అందిస్తామని హాస్పిటల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ కౌశిక్ రెడ్డి, కార్డియాలజిస్ట్ డాక్టర్ జయరాములు తెలిపారు. కావలిలోని జర్నలిస్ట్ క్లబ్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలియజేశారు. వైద్యం కోసం దూర ప్రాంతాలైన చెన్నై, ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే తక్కువ ఖర్చుతో వైద్యం అందించే విధంగా మెడికవర్ హాస్పిటల్ సిద్ధంగా ఉందని నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ రంజిత్ రెడ్డి తెలిపారు. కావలిలోని జర్నలిస్టు క్లబ్లో మెడికవర్ హాస్పిటల్ వైద్యులు, పల్మనాలజిస్టు కౌశిక్ రెడ్డి, కార్డియాలజిస్టు జయరాంలతో కలిసి రంజిత్ రెడ్డి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. కావలి, కందుకూరులో వారంలో ప్రతిరోజు ఒక స్పెషలిస్టు వైద్యులు వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. కావలిలోని చంద్రశేఖర్ క్లినిక్లో ప్రతి శనివారం పల్మనాలజిస్టు కౌశిక్ రెడ్డి, రెండో శనివారం కార్డియాలజిస్టు బాలకృష్ణ వైద్య సేవలు అందిస్తారు. కందుకూరు కోటారెడ్డి ఆసుపత్రిలో మొదటి శనివారం సీనియర్ న్యూరో ఫిజిషియన్ దీక్షంటి నారాయణన్, మొదటి గురువారం వాస్కులర్స్ సర్జన్ దర్శనరెడ్డి సేవలు అందిస్తారు. కావలి ఉమాచంద ఆసుపత్రిలో మొదటి సోమవారం కార్డియాలజిస్టు మనోహర్ రెడ్డి, ప్రతి సోమవారం ఈఎన్టీ స్పెషలిస్టు నాగేంద్ర కడప, మూడో గురువారం వాస్కులర్ సర్జన్ సుదర్శనరెడ్డి, కావలి రవికాంత్ ఆసుపత్రిలో నాలుగో శనివారం కార్డియాలజిస్టు జయరాం, కావలి అల్తాన్ ఆసుపత్రిలో మొదటి గురువారం, మూడో గురువారం ఆర్థో స్పెషలిస్టు సుధాకర్, కావలి భానుప్రకాష్ ఆసుపత్రిలో మూడో శనివారం సీనియర్ న్యూరో ఫిజిషియన్ దీక్షంటి నారాయణన్లు వైద్య సేవలు అందిస్తారని చెప్పారు. కావలి, కందుకూరు ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కావలి చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి మా మెడికల్ అందుబాటు రావాలని మేము మా కన్సల్టెంట్స్ అంటే మా మెడికల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి, క్యాన్సర్ హాస్పిటల్ నుంచి మేము ఎవ్రీ వీక్ అంటే ప్రతి నెలలో కనీసం ఒక 15 రోజుల నుంచి 20 రోజుల వరకు మా కన్సల్టెంట్స్ అందరం ఇక్కడికి వస్తున్నాము. సో దట్ మాకు ఉన్న ఫెసిలిటీస్ని ఇక్కడ అందుబాటు చేయడానికి. నేను పల్మనాలజిస్ట్ని అక్కడ. సో నేనైతే నెలకి 4 సార్లు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇక్కడున్న పేషెంట్స్కి ఎట్లాంటి సహాయపడాలా, బికాస్ చాలా మంది వరకు ఇక్కడ నుంచి నెల్లూరుకి రావడానికి కానీ ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. సో అఫోర్డబిలిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ మనం వచ్చి ఇక్కడికి తక్కువగానే వైద్యం అందించాలా. సో వైద్యం అనేది అక్కడైనా ఇక్కడైనా ఒకటే. అయితే ఏ ఇబ్బంది వచ్చినా మా డాక్టర్స్ అందరం మేము ఇక్కడ అందుబాటులో ఉంటామనేసి మేనేజ్మెంట్ వాళ్ళు నిర్ణయించిన బట్టికి సో మేమందరం ఇక్కడికి నెలకి కనీసం 10 నుంచి 15 డాక్టర్ల వరకు ఇక్కడికి రాబట్టడం జరుగుతుంది. తమ నియోజకవర్గానికి చెందిన గమన సాత్విక జాతీయ స్థాయి అందాల పోటీల్లో మిస్ ఆంధ్రాగా విజయం సాధించడం గొప్ప విషయమని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కొనియాడారు. సాత్విక అభినందన సభలో ఆయన పాల్గొని అభినందనలు తెలియజేశారు. తిరుపతి జిల్లా బాలాయిపల్లి మండలం వెంగమాంబపురం గ్రామానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు సిసి నాయుడు కుమార్తె చెన్నమనేని గమన సాత్విక దేశవ్యాప్తంగా జరిగిన ఫరెవర్ స్టార్ జాతీయ స్థాయి అందాల పోటీల్లో మిస్ ఆంధ్రప్రదేశ్గా ఎంపికైంది. సాత్వికను వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సాత్విక కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా స్వయం కృషితో అందాల పోటీలలో గెలిచిందని అన్నారు. వెంకటగిరిలోని ఎస్ఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగుండ్ల పాల్గొన్నారు. అందాల పోటీలు కేవలం బాహ్య సౌందర్యం కాదని భావించే వారికి సాత్విక ఆదర్శనీయమని పేర్కొన్నారు. మానసిక దృఢత్వం, ఆలోచనల స్పష్టత, కమ్యూనికేషన్ నైపుణ్యం, సామాజిక బాధ్యత కలిసున్నప్పుడే నిజమైన విజయం సాధ్యమని తెలిపారు. 2027లో జరిగే మిస్ ఇండియా కిరీటం సాత్విక సాధించాలని ఆకాంక్షిస్తున్నామని ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రజా వైద్యశాల డాక్టర్ శారద, మాజీ గ్రంథాలయ చైర్మన్ దొంతు శారద పాల్గొన్నారు. మరి మన నగరం చాలా సంతోషంగా ఉంది. గమన స్వాతిక ఆమె కూడా కష్టపడి మరి ఎంతోమంది ఉన్నారు. ఒక అందమే కాదు, అన్ని రంగాల్లో కూడా అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అన్నింటిలో కూడా పాస్ అయ్యి ఈరోజు మన వెంకటగిరి నియోజకవర్గానికి ఒక మంచి పేరు తెచ్చింది. ఆమె ఒక ఆంధ్రాకే కాదు, మిస్ ఇండియా కూడా కావాలని చెప్పని కూడా ఆమె ఆస్వాదిస్తూ రాబోయే రోజుల్లో మెట్టు మెట్టుకి ఇంకా మంచి పేరు తీసుకురావాలని చెప్పని కూడా కోరుకుంటూ
దీనికి అందరూ చేసినందుకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఆమెకి ఆ వెంకయ్య స్వామి మంచి ఆరాధనాలు కలిసి మంచి తెలివితేటలిచ్చి మనకి మంచి పేరు రావాలని చెప్పి కూడా తెలియజేస్తూ నెల్లూరు రూరల్ టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని బిగ్ బాస్ సీజన్ 9 ఫైనలిస్ట్ డిమాండ్ పవన్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. పవన్ కుమార్ ని ఆయన శాలువాతో సత్కరించి అభినందించారు. బిగ్ బాస్ సీజన్ 9 ఫైనలిస్ట్ పవన్ కుమార్ శనివారం నెల్లూరు రూరల్ కార్యాలయంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. పవన్ కుమార్ ను గిరిధర్ రెడ్డి సాదరంగా ఆహ్వానించి శాలువాతో సత్కరించారు. రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి సోదరుల ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలని ఆయన ప్రశంసించారు. అనంతరం డెమోన్ పవన్ కుమార్తో గిరిధర్ రెడ్డి పలు విషయాలు మాట్లాడారు. కావలి డిబిఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో అంతర్జిల్లాల సీనియర్ షూటింగ్ బాల్ పోటీలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. 18 జిల్లాలకు చెందిన క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ప్రతిభను చాటుకున్నారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని డిబిఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో 8వ ఆంధ్రప్రదేశ్ అంతర్జిల్లాల సీనియర్ షూటింగ్ బాల్ పోటీలు జరిగాయి. 18 జిల్లాల నుంచి క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా నెల్లూరు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి పాండు రంగారావు హాజరై క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షూటింగ్ బాల్ క్రీడ రాష్ట్రంలో ఎంతో ప్రాచుర్యం పొందుతుందని తెలిపారు. షూటింగ్ బాల్ క్రీడ అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని చెప్పారు. కళాశాల కరెస్పాండెంట్ దామిశెట్టి సుధీర్ నాయుడు మాట్లాడుతూ తమ కళాశాలలో చదువుతో పాటు క్రీడలకు ఎంతో ప్రాముఖ్యత కల్పిస్తామని, తమ కళాశాలలో ఎప్పుడైనా క్రీడా పోటీలు నిర్వహించాలన్నా తాము ముందుంటామని, తమ పూర్తి సహాయ సహకారాలు క్రీడా నిర్వాహకులకు, క్రీడాకారులకు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. షూటింగ్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రమణయ్య, ప్రధాన కార్యదర్శి పరశు రాముడు మాట్లాడుతూ అత్యంత ప్రతిభ గల క్రీడాకారులను రాష్ట్ర జట్టుగా ఎంపిక చేస్తామన్నారు. మహారాష్ట్రలో జనవరి నెలలో జరగబోయే 44వ జాతీయ షూటింగ్ బాల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు పాల్గొంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ దామిశెట్టి బాలసురేష్ బాబు, ప్రిన్సిపల్ డాక్టర్ టీవీ రావు, అసోసియేషన్ సభ్యులు కిరణ్ కుమార్, జయరావు, నాగరాజు, విజయ్ కుమార్, నరేష్ బాబు, వేణుగోపాల్, గణేష్, పోటీల నిర్వాహకుడు మురళి, టెక్నికల్ డిపార్ట్మెంట్ హరి, డిబిఎస్ ఇంజనీరింగ్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ దాసరి శివసాగర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర నలుమూల నుంచి విచ్చేసిన ప్రతి క్రీడాకారుడు 400 మంది పైగా పాల్గొనడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా వాళ్ళకి క్రీడల మీద ఉన్న మక్కువ చూస్తుంటే రాబోయే రోజుల్లో ఎంతోమంది క్రీడాకారులని మనం చూడబోతున్నాం అనే విధంగా ఈ టోర్నమెంట్ జరిగింది. గతంలో కూడా ఇదే కళాశాలలో ఎన్నో టోర్నమెంట్స్ని ఆతిథ్యం ఇచ్చిన ఈ ముఖ్యంగా ఈ టోర్నమెంటు ఇంకా చాలా బ్రహ్మాండంగా జరిగిన ఫీలింగ్ మాకు అందరికి కలుగుతూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సచివాలయ సిబ్బందితో కలెక్టర్ హిమాంశు శుక్లా సమీక్ష. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. కావలిలో ఇంటింటికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. సమస్య మీది, పరిష్కారం నాదని హామీ. మదనపల్లి ప్రభుత్వ వైద్యశాలలో దారుణం. వైద్యుల నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన మహిళ. కోటంరెడ్డిని కలిసిన బిగ్ బాస్ సీజన్ ఫైనలిస్ట్ పవన్ కుమార్. అభివృద్ధి కార్యక్రమాలపై ప్రశంస. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.